ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక మారు ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఉండడాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఈ ఉపవాస ప్రార్థనలకు వచ్చారు? ప్రభు సన్నిధిని చూడాలని, ప్రభుతో సహవాసం చేయాలని, ప్రభు ముఖము చూడాలని. ఇందాక వచ్చేటప్పుడు పాస్టర్ గారు మాట చెప్పారు, నేను దేవుని వద్ద నుండి ఆశీర్వాదం పొందుకోవాలి. ఎందుకు వస్తారంటే మందిరానికి దేవుని యొక్క ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. ఈరోజు మీ ఆశ ఏమిటో నేను వాక్యం ద్వారా మీకు అందించాలని ఆశపడుతున్నాను. ఈ ఉపవాస ప్రార్థనలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. చాలండి ప్రియులారా, దేవుని యొద్దకు వచ్చే వాళ్ళకి మొదటగా ఏముండాలంటే విశ్వాసము, ఫెయిత్. ఈ విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం ఉంటుంది. మొదటిగా దైవ సేవకునికి గొప్ప విశ్వాసం ఉన్నది, ఈ ఎండలో మా బిడ్డలు వస్తారు. మీకు రెండో విశ్వాసం ఏంటంటే ఈ ఎండలో వచ్చి ప్రభు సన్నిధిలో కనిపెడితే ప్రభు మా పట్ల కార్యాలు చేస్తారు అని మీరు నమ్మారు కదమ్మా. తల ఊపడం కాదు, పూర్తిగా నమ్మారు కదా. విశ్వాసం అనగానే ఏమిటంటే నమ్మటం. నమ్ముటం మనవంతైతే చేయడానికి సమస్తము సాధ్యం. అయితే ప్రియులారా, మన యొక్క మనస్పూర్వకమైన ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. అది ఎలా పొందుతామో నేను మొదటిగా చెప్తాను. అంటే మొదటిగా ప్రార్థన అనేది విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఈ ప్రార్థన అనేది ఎలా ప్రారంభమవుద్దు అంటే, ఈ మందిరంలోకి రావాలంటే మొదటగా ఎక్కడి నుంచి వస్తాము? ద్వారం దగ్గర నుంచి వస్తాం. ఎక్కడి నుంచి వస్తామమ్మా? నేను ఇలా వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్పారు, అయ్యా నేండు పెట్టుకోండి మీ షూస్ ఇక్కడ చక్కగా ఉంటాయని. అలాగే ఈ మందిరంలోకి రావాలంటే మొదటగా 2 ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారంలో నుంచి లోపలికి వచ్చాం. ఇది ఏమిటంటే మార్గదర్శి. ఈ డోర్ ఎలాంటిదమ్మా? మార్గదర్శి. మార్గదర్శి అనగానే మార్గం చూపించేది. అక్కడ మనం వచ్చిన వెంటనే ఇక్కడ దేవుని మందిరం మనకు మార్గము ఎక్కడేమో అన్నీ తెలుసు. అలాగే విశ్వాసకి మొదటగా ఏముండాలంటే పరసంబంధమైన విశ్వాసము మనకు కలిగి ఉండాలంటే మనము డోర్ తెలుసుకోవాలి. ఒక మందిరానికి వచ్చిన వెంటనే ఆ డోర్ ఎక్కడుందో చూసాం. అలాగే మీరు మొదటగా ఏమి తెలుసుకోవాలంటే ప్రార్థనలో బలం తెలుసుకోవాలి. మీకు తెలుసు, ఎస్తేరు 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసిందని. ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు దేవుడి కార్యాలు జరిగాయి, అద్భుత కార్యాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ఆ జనాంగమే రక్షింపబడింది. అయితే ప్రియులారా, మన ప్రార్థనలో ఏమి చేయడానికి మనము సిద్ధపడుతున్నామంటే మొదటిగా ప్రియులారా, ప్రార్థన అనేదంట యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. ప్రార్థన యోహాను సువార్త 14వ ఓకే 12వ వచనం చదవమ్మా. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ప్రియులారా, ప్రార్థన అనేది ఏంటంటే దేవుని కార్యాలు జరిగించేది. ప్రార్థన, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రేయర్? ప్రార్థన అనేది ఏమిటంటే ప్రియులారా, దేవుడు కార్యాలు జరిగిస్తాడు అంతే. మనము ఎంత కష్టమో తెలుసా ప్రార్థన అనేది? 1 గంట సేపు వాక్యం అన్న వింటాం, కానీ ఒక 5 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండి లేదా 1 గంట ప్రార్థన ఉండిపోయిన తలుపులు వేసేసి వెళ్ళిపోయి మళ్ళీ 1 గంట అయిపోయాక వస్తే ఎంతమంది ఉంటారో తెలుసా? ఉన్నవాళ్ళు ఒక 5గురో 10గురో ఉండగలుగుతారు. మిగతా వాళ్ళందరూ కూడా మీ మందిరం మిగతా స్థలంలో చెప్తాడు, మీ మందిరం ఉండగలరు మీరంతా. ఖచ్చితంగా మీ యొక్క శక్తి చూస్తే మీరు ఉండగలరు. అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఉన్న మాట ఏమిటంటే, మీరు అవివేకులు కాక ప్రభు చిత్తం ఏమిటో తెలుసుకోవాలి. ప్రభు చిత్తము మీరు ప్రభు సన్నిధిలో ఉండడం. అందుచేతనే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు మీరు ఉన్నారు. అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నా యందు విశ్వాసం ఉంచువాడు. ఎవరి యందు? చాలామంది ఎక్కడ విశ్వాసం ఉంచుతామంటే మన బలం మీద, మన డబ్బుల మీద ఆధారపడతాం. కానీ మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని యందు విశ్వాసం. నేను ఫిబ్రవరి మాసంలో ఇండోనేషియా అనే దేశానికి వెళ్ళాలనుకుని ప్రార్థన చేశాను. నా దగ్గర అప్పటికేమీ లేవు. ప్రభువా, మీ చిత్తం అయితే అక్కడ నేను
నెల రోజులు ఉండడానికి మీరు కావలసిన అన్ని సమకూర్చండి అని ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టా. ప్రార్థన చేసిన తర్వాత పిల్లరా దేవుడు టికెట్కు దేవుడు సహాయం చేశాడు. సిద్ధపడ్డాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంబసీలు అడిగారు, నా దగ్గర కొంచెం 5 రొట్టెలు 2 చిన్న చేపలుగా చిన్న కానుక ఉన్నది. అయ్యా, ఈ దేశంలో ఉండాలంటే చాలా డబ్బు కావాలి, మరి నీ దగ్గర కొంచెమే తీసుకుని వచ్చావని ఎంబసీ వారు అడిగారు. అప్పుడు నేను చెప్పాను, మా బ్రదర్స్ ఇక్కడ ఉన్నారండి అని చెప్పాను. వెంటనే వారు ఏం చేశారంటే వారికి తెలియజేశారు, హీఈస్ మై బ్రదర్. ఏమని చెప్పారమ్మ వాళ్ళు? ఆయన మా యొక్క అండ్ మీ పాస్టర్ గారు ఒక సంఘ కాపారు అక్కడ. ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే వారితో, హీఈస్ మై బ్రదర్, నా సహోదరుడు. వెంటనే అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏమన్నారు, నేను అక్కడికి వెళ్ళబోదికి ఆ జకర్తా అనే పట్టణంలో వణుకుపోతా ఉన్నాను. ఎందుకనంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడతా ఉన్నాను. ప్రభువా, నీ అందు విశ్వాసంతో నేను ఎంత దూరం ప్రయాణం చేశాను కదా ప్రభువా, ఇప్పుడు నాకు ఇక్కడ ఆయన ఒక 2 నిమిషాలు మీరు అలా నుంచోండి అన్నాడు. 2 నిమిషాలు నేను వణుకుపోతా ఉన్నాను. ఎందుకని? తెలియని దేశము, తెలియని పట్టణము, తెలియని వాతావరణము, అక్కడ ఎవరు కూడా తెలియదు. అలాగని నా దగ్గర జోబు నిండా ధనము లేదు. ఒకే ఒకటి ఉంది నా దగ్గర, అల్లా ఏమిటంటే పరిశుద్ధ గ్రంథం. చప్పటి కొడుతూ ప్రభుని మహిమపరచుదాం. ఎవరున్నారండి? పరిశుద్ధ. నా దగ్గర ఉన్న ఆస్తి ఏమిటో తెలుసా? నా బ్యాగ్లో నా పరిశుద్ధ గ్రంథం. అప్పుడు ప్రభువా అని నేను నిలబడి 1 నిమిషం ప్రార్థన చేసుకున్నాను. మరొక నిమిషం ఆయన వెంటనే నన్ను పిలిచారు. 3వ నిమిషంలో, అయ్యా మీరు వెళ్ళొచ్చు మా దేశంలో, కానీ నాకు వెంటనే ప్రభు కార్యం చేశారు. అంటే ప్రియులారా, మన ప్రార్థనలు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియులారా, విశ్వాసము ప్రార్థన ఎలా ఉంటాయి అంటే, అక్కడ ఇప్పుడు మీ పాస్టర్ గారు నన్ను ఎలా ఆహ్వానించారో అక్కడ పిలిచిన బ్రదర్ నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఎన్ని కావాలంటే అవి, ఎన్ని కొబ్బరికాయలు, ఎన్ని చేపలు, ఎంత కావాలో ఇక చాలు ప్రభు ఆహారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏముండేయండి బల్ల మీద పొద్దున్న 7వ బోధికి భోజనం, బల్ల మీద భోజనం, మధ్యాహ్నము భోజనం, రాత్రి పిల్లరా పెద్ద పెద్ద సంఘాల్లోనికి వెళ్ళి ప్రభు పరిచర్య చేయడానికి ప్రభు కార్యం చేశారు. ఇదంతా కేవలం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, నెంబర్ 1 ప్రార్థన, 2వది విశ్వాసం. ఒక క్రైస్తవ విశ్వాసికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటంటే, ఆ డోర్ ఏమిటో మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలమ్మా? ద్వారం. ఈ మందిరంలోనికి రావడానికి ద్వారం ఎలా తెలుసుకున్నామో పిల్లరా, దేవుని యందు విశ్వాసంతో మనం చేస్తున్నప్పుడు ప్రభు మన పట్ల ప్రార్థన అనేది దేవుని కార్యం జరిగిస్తుందంట. నేను ఇక్కడ ప్రార్థన చేసుకుని నాతో పాటు అనేక మంది భక్తులు కూడా ప్రార్థన చేశారు. పిల్లరా, విశ్వాసంతో నేను వెళ్ళినప్పుడు అక్కడ సహోదరుడు అన్నాడు, బ్రదర్ ఇక్కడ మీరు వెళ్ళేంత వరకు సమస్త బాధ్యత నాదే. కాబట్టి పిల్లరా, మన ప్రార్థన దేవుని మీద ఆధారపడి మనం చేసినప్పుడు దేవుడు మనకు ముందుండి ప్రభు నడిపిస్తాడు. మీ విశ్వాసం ఎలా ఉంది? ఎప్పుడు మనము ప్రభువా అది చేయి ఇది చేయనే కాదు మన విశ్వాసం. మన విశ్వాసిగా మనకు ఉండవలసింది ఏమిటంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. అంటే పిల్లలు దాని యొక్క అర్థము, దేవుని అందం. ఇక్కడ మనం నిలబడ్డాం. మన భూమి ఎలా ఉందంటే, నాకంటే మీ అయ్యగారు చాలా లోతుగా చెప్తారు. ఆ ఆయిల్ కోసం నేను విన్నాను, చాలా మంచి వర్తమానం దాంట్లో ఉంది. అయితే పిల్లలు, ఇప్పుడు ఈ భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది. మనం దేని మీద ఆధారపడ్డాం? భూమి మీద నిలబడ్డాం. ఈ భూమి ఎలా ఉందంట? సైన్స్ ప్రకారంగా భూమి ఎలా ఉందమ్మా? చదువుకున్న బిడ్డలు బాగా తెలుస్తుంది. ఎలా ఉందంట? గుండ్రంగా, నిరాకారంగాను, శూన్యంగాను వ్రాలాడుచుండెను. అంటే భూమి ఎలా ఉన్నా భూమి మీద మనం ఉన్నాం, కానీ మనం ఎంత ధైర్యం కూర్చున్నాం ఇక్కడ. అలాగే విశ్వాసం కూడా ఎలాగ ఉండాలని వాక్యం ఉందంటే పిల్లరా, ఇది ఎలాంటి ఒక రోడ్డు మ్యాప్ లాంటిదండి. అంటే ఒక రోడ్డు, మేము బయలుదేరాం చీరాల నుంచి ఇక్కడ రావడానికి రూటు. పాస్టర్ గారు ఆల్బర్ట్ గారు నేను క్షేమంగా వచ్చేసాం. ఎందుకని? ఒక రోడ్డు ఉంది తిన్నగా రావడానికి. మనం కూడా ఒక రోడ్డు మ్యాప్ తెలుసుకోవాలి. ఏమిటి? ప్రార్థనలో శక్తి ఎలా పొందుకుంటాం. ఈ 3వ దినంలో మీరు దేవుని యొక్క పరలోకపు పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోవాలి. అందుచేత ప్రియులారా, రోడ్ మ్యాప్ ఏమిటో మీకు తెలియాలి, రూట్ తెలియాలి. ఏం తెలియాలమ్మా? రూట్ ఏమిటి?
నెంబర్ 1 ప్రార్థనకు రావడం, రెండవది వచ్చిన మనము విశ్వాసం ఉండడం, మూడవది ప్రార్థన చేయడం. అయితే పిల్లరా, రెండవదిగా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, ప్రార్థన దేవుని చిత్తమును గ్రహించడానికి సహాయపడును. దేవుని చిత్తం మనం గ్రహించాలి. అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మన చిత్తాలు చేస్తూ ఉంటాం. ఎవరి చిత్తం చేయాలమ్మా? దేవుని చిత్తం. చాలామంది ఏం చెప్తారంటే, అయ్యా ఉదయం ప్రార్థనకి వెళ్ళాలంటే మా యజమానుడికి ఇంటికాడ సిద్ధపరచాలని అంటారు. మొదట వారికి వేకువనే లేచి వారికి కావాల్సిన అన్ని సిద్ధపరిచి మీరు ప్రార్థనకు రావచ్చు. పిల్లరా, మన జీవితంలో దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది అని అంటే, పిల్లరా ఆయన అంటున్నాడు 141 కీర్తన 1వ వచనంలో, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము, నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారం లగునుగాక. అంటే నా ప్రార్థన ధూపం. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ధూపం వేయడానికి. అంటే ఎన్ని గంటలకు రావాలి? పాస్టర్ గారు 10 గంటల కంటే మీరు ఇంకో గంట ముందే ఇక్కడ ఉండి ప్రార్థన ధూపం వేయాలి. అయ్యగారు ఒక టైం అంటూ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా 10 గంటలకు అయినా వచ్చి మళ్ళీ సమయం వెళ్ళేంత వరకు ఒక ధూపం. పిల్లరా చూడండి, కట్టెలు పెట్టి ఆ పిడకలు పెట్టినప్పుడు అక్కడ పొగ ఎలా రాజేస్తారో ఆ రీతిగానే ఒక ధూపం అనేది దేవుని సన్నిధిలో వేస్తూ ప్రార్థనా ధూపం ప్రభు సన్నిధిలో వేసేవారుగా మనం ఉండాలి. చాలామందికి మరొక ఆశ ఉంటుంది, ఇంటికాడ అన్నీ రెడీ చేసుకుని శుభ్రంగా వండేసుకుని, మా అమ్మగారు ఉపవాస ప్రార్థన చేయించేటప్పుడు ఇంటికాడ అన్నీ రెడీ చేసి, బాబు ప్రార్థన అయిపోయినంటే మీకు భోజనం పెడతామని చెప్పేవారు. మేము అనుకునే వాళ్ళు అంటే అన్నీ రెడీ చేసి ఉన్నాయి కాబట్టి మా అమ్మ కోసం అన్న వెళ్ళి కూర్చునేవాడిని నేను. నిజానికి దేవుడు అంటే ఇష్టమని కాదు. ఇంటికి వెళ్ళబోతుకి వెంటనే వేడివేడిగా అన్నీ రెడీగా ఉండేవి. పిల్లరా, అలాంటిది ఉపవాసం కాదు. ఉపవాసం అంటే మనం సంపూర్ణంగా మనము మంచినీళ్ళు మాత్రమే తీసుకుని ఏది ముట్టుకోకుండా కన్నీటితో దుఃఖముతో విలాపంతో మనం ప్రార్థన చేస్తే పిల్లరా, అప్పుడు మనమే కాదు మన దేశమే రక్షింపబడుతుంది. అందుచేత దేవుని చిత్తం తెలుసుకోవాలి. మనం దైవజనులు ఇక్కడ ఏర్పాటు చేశారు దేవుని చిత్తము. ఇప్పుడు ఇది దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసిన సమయం కాబట్టి మీరు ఎలా ఉండాలి? నేను వెళ్ళాను ఆ దేశాల్లో వారు చెప్తారు, అయ్యా మీరు రావడం దేవుని చిత్తం. ఏమంటారమ్మా? మీరు రావడం దేవుని చిత్తం. ఎందుకంటే ఆ సంఘాలను దేవుని యొక్క ఉజ్జీవాన్ని చూశా. అనేక మంది రక్షింపడ్డారు. అనేక మంది పిల్లరా, మేము సింగపూర్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు విధవరాండులు వారు ఎవరు తల్లిదండ్రులు పిల్లల బిడ్డలు చూడకుండా వాళ్ళకుండే ఉద్యోగాలను బట్టి హోదాలను బట్టి వారిని ఎక్కడో ఒక స్థలంలో ఉంచేస్తూ ఉంటారు. వారు ఒక హోమ్లో ఉండిపోతూ ఉంటారు. వారి దగ్గరికి మేము వెళ్ళి సువార్త ప్రకటించాం. వారు చాలా ఆనందించారు. అన్నా మా దగ్గరికి మీరు వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉందన్న. మరొక ప్రాంతానికి అక్కడే పిల్లలు ఒక బేకరీ దగ్గరికి వెళ్ళాం. నేను ఇంకొక మీలాంటి మీ పాస్టర్ గారు లాంటి ఒక పాస్టర్ గారు నేను కలిపి అక్కడ ఒక బేకరీ కొన్నాం. కొని ఆ బేకరీలో వచ్చే వాళ్ళందరికీ రొట్టెలు పంచుతూ ప్రార్థన చేయడం మొదలెట్టాం. సువార్త ప్రకటించాం. సువార్త ప్రకటించవలసిన భారము ఎవరి మీద ఉందమ్మా? మన మీద ఉంది. వాటర్ బాటిల్స్ బనానా కొన్నాం. నేను మరొక సహోదరి మరొక పాస్టర్ గారు ముగ్గురం కలిపి పిల్లరా వాటర్ బాటిల్స్ వాళ్ళకి వచ్చినప్పుడు అనేక మంది అన్యులు వారు హోటల్ దగ్గర కూర్చుని వారే కోటీశ్వర్లు, వారికి వాటర్ బాటిల్ ఇస్తే వాళ్ళు ఎస్ థ్యాంక్ యూ అని చెప్పేవాళ్ళు. మనకున్న దాంట్లో మరొకరికి ఇచ్చి యేసుప్రభు రక్షకుడని చెప్పగలుగుతున్నామా? దేవుని ప్రేమ వారు చూపించేస్తున్నాం. తెలియని ప్రాంతం, తెలియని మనుషులు, తెలియని దేశం, ఎవరు అక్కడ దేవుడు మాకు ఇచ్చిన కానుకలు వెళ్ళి పిల్లరా వారందరికీ బనానాలు పంచుతూ ఉంటే వారందరూ హూ ఆర్ యూ, ఎవరండి మీరు అని అడిగేవారు. మేము యేసుక్రీస్తుని గురించి ప్రకటించేవారం. ఏ సాక్ష్యం అమ్మా? యేసుని గురించి we preach Christ crucified. మా కొరకు ప్రాణపెట్టిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నామని చెప్పాం. పిల్లరా అనేక మంది హైందవులు, అనేక మంది దేవుని ఎరగని వారు, అనేక మంది పిల్లరా వారు దేవుని యొక్క ప్రేమను మేము పంచడాన్ని చూసి వారు ఆశ్చర్యపోయి వారు ఉండే పెద్ద పెద్ద హోటల్స్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునేవాడు. వెంటనే వారికి ఒక మాట చెప్పి ప్రార్థన చేసేవాడు. సువార్త దేవుడు పాస్టర్ గారు ఒకలే కాదు సువార్త చేయవలసింది. సంఘంలో ప్రతి బిడ్డ ఒక కరపత్రం అన్న తీసుకుని వెళ్ళి సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని చిత్తం ఏమిటి? వాట్ ఈస్ ద గాడ్స్ విల్ అని తెలుసుకోవాలి. పిల్లల మూడవదిగా ప్రార్థనలో ఆయన అంటున్నాడు, ప్రకటన గ్రంథం
ప్రియులారా 3వ అధ్యాయం 20వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదము. చాలండి. ప్రార్థన దేవునితో సహవాసం చేయడానికి మనకు సహకరిస్తుందంట. అంటే మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? టైగర్స్ మధ్య ఉండాలి దేవుని పిల్లలు. దేవుని మందిరంలో ఉండాలి. టైగర్స్ అనగానే ప్రియులారా, దేవుని కలిగిన వారు సింహం వలె, నీతిమంతులు సింహం వలె ఉంటారంట. ప్రియులారా, అనగా దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరంలో. ఎలా ఉండాలంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నా తలుపును. ఇప్పుడు ద్వారము మొదటగా ప్రార్థన అంటే ఏం చెప్పాను నేను? ఏం చెప్పానమ్మా? బ్రదర్స్ చెప్తారో సిస్టర్స్ చెప్తారో చూద్దాం. నేను కొంచెం పాస్టర్ గారికి బోధిస్తాను కాబట్టి కొంచెం ప్రశ్నలు అడుగుతానమ్మా, మీకు వీలుంటే చెప్పండి, లేకపోతే వాక్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాను. ప్రార్థన ఎలాంటిది ఏమ్మా? ప్రార్థన దేవునితో మనము మాట్లాడడం. ప్రార్థన అంటే ఉదాహరణ ఏం చెప్పాను? వెరీ గుడ్. ఇంకా రోడ్డు, ఇంకా ఎలాంటిది? ఒక సాధనం లాంటిదని మీకు జ్ఞాపకం చేశాను. ప్రియులారా, ఆయన అంటున్నాడు, ఇదిగో తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఆయన తడుతున్నాడు మన హృదయాల్ని. మనం ఏం చేయాలి? ఆయనతో సహవాసం చేయడానికి. ఆర్ యు రెడీ? దేవుడు చూస్తాడు, హూమ్ షల్ ఐ సెండ్, హూ విల్ గో? ఎవరు పోదురు, ఎవరిని పంపదును అని దేవుడు చూస్తున్నాడు. హియర్ ఐ యామ్ లార్డ్, సెండ్ మీ. ఏమంటున్నాడండి? అయ్యా నేనున్నాను. నువ్వు ఈ మధ్యాహ్న కాల సమయం యందు ప్రభువా నీతో సహవాసం చేయడానికి నేనున్నాను అని చెప్పగలవా? ఎవరితో సహవాసం చేయడానికి? రాజాదిరాజు, ప్రభులకు ప్రభువు, రక్షకుడైన మన విమోచకుడు ఆయనతో సహవాసం చేయడానికి. ప్రియ దేవుని బిడ్డ, సహవాసం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రార్థనలో 4వ అంశం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. ప్రార్థన శోధనలో పడకుండా కాపాడుతుందంట. ప్రియులారా చూడండి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. శోధనలో ప్రియులారా, మనము ఈ శోధన ఎంతమందికి ఇష్టం? సంతోషంగా ఉండడం. ఏమ్మా? సంతోషంగా ఉండడం అందరికి ఇష్టం. శోధనలో, కష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? పిల్లరా, మాకు మద్రాసులో ట్రైనింగ్ ఇచ్చే దినాల్లో మా పాస్టర్ గారు ఆయన హైందవ కుటుంబం నుంచి రక్షింపబడ్డారు. వైశ్యాస్ కుటుంబం నుంచి రక్షింపబడినప్పుడు ఆయన కూర్చోబెట్టి రాత్రంతా ప్రార్థన చేయించేవాడు. ఎంతసేపు అమ్మా? రాత్రంతా ప్రార్థన. సగం మంది రాలిపోయేవారు. దాంట్లో 4-5 మీ పాస్టర్ గారు లాంటి ప్రార్థనా పరులు కొంతమంది నిలబడేవారు. మిగతా వాళ్ళంతా ఏ మూలకి ఆ మూలే ఉండిపోయేవాళ్ళు. ఆయన ఒకటే చెప్పేవారు, ఎవరు ప్రార్థన చేస్తే వారు శోధనలో ప్రవేశించకుండా దేవుడు వారిని కాపాడుతాడు. ప్రియులారా, ఆయన ఒకటి అడిగాడు, ప్రభువా నేను 20 ఎకరాల స్థలం కొంటాను అని అడిగాడు ప్రభుని. వెంటనే దేవుడు ఆయనకి ఇచ్చాడు. మనము స్థలాలు కొనమన్న ఉద్దేశం కాదు. మనం ఏదైతే మనకు కావాలో ప్రియులారా ప్రభు ఇస్తాడు. శోధనలో మనం ప్రవేశించకుండా ప్రభు మనల్ని ఏం చేస్తారు? కాపాడుతూ ఉంటాడు. అనేక మార్లు శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఏం చేయకూడదంటే మనసు అనేక మార్లు మనకు బాధలు, కష్టాలు, శ్రమలు. పిల్లలు ఇంటికాడ అన్నీ ఉన్నప్పుడు చాలా బాగుంటారు సహోదరులు. ఇంట్లో అన్నీ అయిపోయాయి అనుకో, లిస్టు చదువుతారు. ఏమండి కారం లేదు, ఏమండి ఉప్పు లేదు, ఏమండి నూనె లేదు, ఏమండి సామాను లేదు. పిల్లరా, ఇవి మనకు ఎలా ఉంటాయంటే శోధనగా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లరా, ఇది సలహా మాత్రమే, ఆజ్ఞ కాదు. మీకు దేవుడిచ్చే సలహా ఏమిటంటే ఆయనతో సహవాసం. ఎవరితో సహవాసము? దేవునితో, దేవుని బిడ్డలతో, దేవుని మందిరంలో నిత్యము.
యెహోవా మందిరావరణములు చూడవలన నా ప్రాణమెంతో. ఏం చూడాలని? మనుషులు చూడాలనా? ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో మందిరానికి వస్తారు. మా అమ్మగారు ప్రార్థన తీసుకెళ్ళేవారు నన్ను యవ్వన కాలంలో. వెళ్ళి చివరికి కూర్చుకునేవాడిని. వెళ్ళినోడిని వచ్చినోడిని చూడడానికి వెళ్ళేవాడిని ప్రార్థనకి, దేవుని మీద వాక్యం వినడానికి కాదు అనే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ప్రార్థనకు వస్తూ ఉంటాను. ఆ తర్వాత తెలుసుకున్నాను నా దేవుడు రక్షకుడని, నా జీవితాన్ని యేసుప్రభుకు అప్పగించాను. పిల్లరా, తాగుబోతుగా తిరుగుబోతుగా జీవితంలో నిరాశ నిస్పృహలతో ఉండిపోయిన నన్ను ప్రభు దర్శించారు. ప్రభు రమ్మని ఆయన పిలిచారు. ప్రభు పిలుపు కొప్పుకున్నాను. దేవుని వాక్యానికి నేను సమర్పించుకున్నాను. నా పాపాలు విడిచిపెట్టాను. యేసుప్రభు రక్షకుడని అంగీకరించాను. మా నాన్నగారు అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళిద్దరు హాస్పిటల్లో ఉన్నప్పుడు నా బంధువులందరూ కూడా, మా తాతయ్య గారు పోలీస్గా చేసేవారు, వాళ్ళందరూ కూడా పోలీసులు నన్ను తరుముతున్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మా తాతయ్య గారు అమ్మమ్మ గారు నువ్వు ఇంట్లో రావద్దు అన్నారు నన్ను. అప్పుడు నాకు భయం వేసింది. ఎప్పుడమ్మా భయం? సొంత అమ్మమ్మ తాతయ్య నిన్ను పోలీసు వాళ్ళు తరుముతున్నారు, నువ్వు మా ఇంట్లోకి రావద్దు అని భయం. అప్పుడు దాకా తెలియలేదు భయం అంటే. నాన్న వాళ్ళు ఉన్నారనుకుంటాం. ఎప్పుడైతే వారు ఇంట్లోకి రావద్దన్నారు అప్పుడు భయం వేసి పొలాల్లో పరిగెత్తాను. అప్పుడు పొలాల్లో ఉన్నప్పుడు పిల్లారా, దేవుడు మహాకృప చేత తర్వాత రోజు వచ్చి ఒక పాస్టర్ గారి దగ్గరికి మా నాన్నగారు తీసుకెళ్లారు. అప్పుడు ఆయన చెప్పాడు యేసుప్రభు గొప్ప రక్షకుడని. ఆ దినం మొదలుకొని నా జీవితంలో ప్రభుకి నా జీవితాన్ని అప్పగించుకొని నాను. దేవుని బిడ్డ, నీ సహవాసం ఎవరితో ఉన్నది? నీ సహవాసం దేవునితో సహవాసం చేయగలుగుతున్నావా? ఒకవేళ నిరాశ నిస్పృహలో ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ప్రార్థన అనేదంట ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 5వదిగా, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. ప్రతి సమయమందును అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏ టైము అంటే ఉదయము, మధ్యాహ్నము. పరిశుద్ధ గ్రంథంలో దినానికి 3 మార్లు ప్రార్థన చేశారు. ఎవరు? ఓకే, వెరీ గుడ్, మీకు మంచి నాలెడ్జ్ ఉంది బైబిల్లో. అయితే ప్రియులారా, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు దేవునికి ఏం చేస్తూ ఉండాలంటే ప్రార్థన విజ్ఞాపన దేవునికి చేస్తూ ఉండాలి. ప్రియులారా, ప్రార్థనలో శక్తి ఉన్నది. ఆ శక్తి పొందుకోవడానికి బండిలో పెట్రోల్ వేస్తే బండి నడుస్తుంది, లేకపోతే నడవదు. పిల్లరా, కాబట్టి నీవు నేను కూడా ప్రార్థన అనే శక్తిని పొందుకొని ఈ మందుల్లో నుంచి వెళ్తూ ఉండాలి. కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేయాలి? మీకు ఒకళ్ళు ఎవరన్నా అనొచ్చు మీతో, ఎప్పుడు ప్రార్థన చేయాలంటే ఏం చెప్పాలి? ఈ వాక్యం చూపించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. పిల్లరా, ఇంకా 6వదిగా మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని. చాలండి పిల్లరా, మీ ప్రేమ తెలివితో, సకల విధమైన అనుభవ జ్ఞానంతో. ప్రేమ తెలివితో ఉండాలంట. చాలా మంది నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటారు. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏమిటి? 3 విషయాలు చెప్తా. నెంబర్ 1, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్స్ లవ్? నేను దేవుని ప్రేమిస్తున్నానండి అంటాం. దశమ భాగము. అయ్యగారు ఆ విషయంలో నేను విన్నాను, మంచి వర్తమానం. ఏమ్మా ఏం చేస్తాం? 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు దేవునికి ఇచ్చేస్తాం హ్యాపీగా. దేవుడు 1,00,000 రూపాయలు ఇచ్చాడు అనుకో, 1,00,000 రూపాయలు ఇస్తే ఏమవుతుంది? ఏమా 10,000 కట్టా? ఇక్కడ నిజమే ఉంటుందా? ఒప్పుకోవాలి, నిజం చెప్పండి. ఏమ్మా నిజమేనా? ఎంతమంది ఒప్పుకుంటారు? అందరు 500 ఉన్నప్పుడు ప్రభువా నేను నమ్మకంగా ఉన్నాను, నేను నీకు నమ్మకస్తుగా ఉన్నాను ప్రభువా అని ఎంత ఇచ్చేస్తావు? దేవుడికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు ఈ నెలలో. దేవునికి ఎంత ఇవ్వాలి? ఇక్కడ దేవుడు ప్రేమ చూపించాలి. మనం ఇక్కడ ఏం చేద్దాం? 10,000 ఇవ్వాలంటే మన ప్యాంట్లు, మన షర్ట్లు, లేకపోతే మన యొక్క చీరలు, మన యొక్క బంగారం, మనకు కావాల్సిన దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతాం. కానీ దేవునికి ఇవ్వడానికి దొంగలుగా, దోచుకొని వారుగా, దేవుని ప్రేమ అని చెబుతూ దేవుని మోసం చేసేవారుగా మనం ఉంటున్నాం.
ఈ ఉపవాస ప్రార్థనలో ఒక నూతనమైన సమర్పణతో మనం రావాలని దేవుడు అంటున్నాడు. దేవుని ప్రేమ, మీరు శ్రేష్టమైన కార్యము ఏంటి? వాట్ ఇస్ ద ప్రెషియస్ థింగ్? వాట్ ఈస్ ద ఎక్సలెన్స్ ఇన్ మినిస్ట్రీ? పరిచర్యలో వివేచనతో కూడినది ఏమిటంటే దేవుని ప్రేమను పంచడం. అంటే చాలామంది అనుకుంటారు, నేను ఇతరులని ప్రైజ్ ద లార్డ్ చెప్పడం దేవుని ప్రేమ, అది కూడా దేవుని ప్రేమే. అంతకంటే ఎక్కువగా నువ్వు మొదటిగా ఏం చేయాలమ్మా? ఈ ఉపవాస ప్రార్థన మీరు పరిపూర్ణంగా చెక్కబడాలి. నాకు కూడా ఆ వాక్యము వర్తిస్తుంది. మీకే కాదు చెప్తున్నా, నాకు కూడా ఒక్కొక్కసారి గొప్ప టెస్ట్ వస్తూ ఉంటుంది. పిల్లల అవతల అవసరాలు ఉంటాయి, దేవుడు ఇటు ఇస్తూ ఉంటాడు. వెంటనే ఏం చేయాలి మనం? ఈ ఉపవాస ప్రార్థనలో పరిపూర్ణమైన క్రైస్తవులుగా ఉండడానికి ఇష్టపడాలి మనం. అంతమంది ఇష్టపడతారు అలాగా. 10వ వంతు దేవునికి ఇవ్వడానికి ఎంతమంది ఇష్టపడతారు? సమయం, 10వ వంతు సమయం ఇవ్వడానికి, 10వ వంతు ధనం ఇవ్వడానికి, 10వ వంతు టైం ఇవ్వడానికి. ఏమి ఇవ్వాలమ్మా దేవునికి? మొదటిది టైం, సమయం. ఎంత సమయము? రోజుకి ఎన్ని గంటలు? 2 గంటల 40 నిమిషాలు కంటే ఎక్కువ మీరు ఇస్తున్నారు. మీరు చాలా ధనం విషయంలో. ఈరోజు ఉదయం ఒక ఆయన అంటున్నాడు, మా పాస్టర్ గారు ధనం కోసం చెప్తున్నారండి అని అంటున్నాడు ఆయన. అప్పుడు నేను అన్నాను ఆ బ్రదర్తో, అయ్యా ఆయన చెప్తున్నారంటే మీరు వాక్యానుసారంగా ఉంటే ఆయన చెప్పరు ఆ విషయాన్ని. దశమ భాగము సమయము ధనము దేవునిది, మీకు నాకు కూడా. పిల్లరా, అక్కడ మనం దొంగలైపోతున్నాం. ఏమైపోతున్నాం? అందుచేత ఆయన అంటున్నాడు, అనుభవ జ్ఞానంతోనూ కూడినది అంతకంతకు అభివృద్ధి, అనుభవంతో కూడాలి, అంతకంత అభివృద్ధి పొందాలి. దేవుని జ్ఞానము, దేవుని ప్రేమ పాడుతూ ఉంటాం. దేవుని ప్రేమ ఇదిగో జనులార పావంబునను తెలియరే, కేవలం నమ్ముకొనినా పరలోక జీవంబు మనకాబ్బును. ఏ ప్రేమ? ఏ ప్రేమమ్మా? దేవుని ప్రేమ. మనం ఏమనుకుంటామంటే ప్రైజ్ ద లార్డ్, అదే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అంటే అర్థం ఏమిటంటే దేవునిని మనం చూపించడం. మనము భూమి మీద స్మాల్ క్రైస్ట్, చిన్న క్రైస్తవులం. పిల్లలు, మన సమయం దేవునికి ఇవ్వాలి, మన ధనం దేవునికి ఇవ్వాలి, మన హృదయము దేవునికి ఇవ్వాలి. అలా ఇచ్చేవారుగా ఉంటున్నామా? దేవుడి ఉపవాస ప్రార్థన యొక్క ఉద్దేశం ఏమిటంటే పిల్లరా, మీరు ఈ వాక్యానుసారంగా మనం మీ శ్రేష్టమైన కార్యములను, వాటి శ్రేష్టమైన కార్యాలంటే ఏమిటి? నేను చెప్పింది నిజమేనమ్మా. మన ఇంటికాడ మేము ఒకసారి కొత్తపల్లి కొబ్బరికాయలు తెచ్చుకోవచ్చు. కొత్తపల్లి కొబ్బరి మంచి మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత దాంట్లో పాస్టర్ గారు కూడా దశమ భాగం ఇవ్వాలి. ఏం చేయాలి? అవి చాలా ఖరీదైనవి కదండి. అది మా గోదావరి ప్రాంతాల్లో దొరుకుతాయి. వెంటనే మా పాస్టర్ గారితో చెప్పాను, ముందు దాంట్లో తీసేసి అవన్నీ ముందు పెట్టేసి అన్నాను. వెంటనే ఆమె తీసింది, అక్కడ టేబుల్ మీద పెట్టింది. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఏ సేవ ఎవరికి ఇవ్వాలని ప్రార్థన చేసుకున్నాను. ఒక సేవకుని తీసుకుని వెళ్ళి ఆయన ఇంటికాడ ఇచ్చేసి నేను బయలుదేరి వచ్చాను. వెంటనే దేవుడు నాకు 1000 ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మనం అలా ప్రశస్తమైనవి దేవునికి ఇస్తున్నామా? ఏం చేస్తామమ్మా? దాంట్లో డాగులు ఒళ్ళు పోయినాయి, కింద పడిపోయినాయి, పుచ్చిపోయినాయి, ఇవన్నీ జాగ్రత్తగా ఏరి ఎక్కడ తెస్తాం? పట్టుకెళ్తే పాస్టర్ గారికి మందిరానికి ఎంచు ముందు ఈ పట్టుకెళ్దాం అంటూ ఉంటారు. కాదు పిల్లలు, అందుచేత ఆయన అంటున్నాడు 7వదిగా పిల్లరా, కీర్తన 17వ కీర్తన 6 నుంచి 7వ వచనం వరకు చూస్తే దేవుని ప్రేమను మనం ఎలా పొందుకుంటాం అక్కడ రాయబడి ఉంది. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు, నాకు చెవి ఎగ్గి చాలండి. పిల్లరా, దేవుని ప్రేమ ఎలా పొందుకున్నామో తెలుస్తుంది అంటే, నేను నీకు మొర్ర పెట్టుకొని ఉన్నాను. ఎవరికి మొర్ర పెట్టాలంట? ఆయన అంటున్నాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు. మనం మొర్ర పెట్టడానికి వచ్చాం దేవుని మందిరానికి. మనం మొర్ర పెట్టేటప్పుడు పిల్లరా ఎలా మొర్ర పెట్టాలంటే, ఆయనకు మొర్ర పెడితే ఆయన అంటున్నాడు, మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయనకు మొర్ర పెడితే స్వస్థత కలుగు చేసేదిగా ఉంది. అందుచేత ఆయన అంటున్నాడు, నాకు చెవి ఎగ్గి నా మాట ఆలకించుము. ఒకటి చెవి ఎగ్గాలి, రెండవది దేవుని మాట ఆలకించాలి. దేవుని మాట ఎలా దేవుడు మాట్లాడతాడు? దేవుడు ఎలా మాట్లాడతాడు? ఎవరు చెప్తారు? దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు, సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. పిల్లరా, నీతో నాతో ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడతాడు. ఆయన స్వరం ద్వారా దేవుడు మాట్లాడే దేవుడు. ఆర్ వీ రెడీ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క స్వరం వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చాలా సంతోషం. మీ సంఘంలో చాలామంది
ప్రియులారా సిద్ధంగా ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా ప్రార్థన ఇంకేం చేస్తుందంటే స్వస్థతను కలుగు చేస్తుందంట. ఆ వాక్యం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. నేను మీకు ముఖ్యమైన 6 మెట్లు చెప్తాను ఈ యొక్క ఉపవాస ప్రార్థనలోని మెట్లు. విశ్వాస సహితమైన ప్రార్థన. ఓకే, చాలండి. చాలామంది రోగంతో ఉన్నప్పుడు ముందుగా డాక్టర్ గారి దగ్గర పారిపోతారు. డాక్టర్ గారి దగ్గరికి వద్దని నేను అన్నాను. మొదలుగా మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకొని అప్పుడు మీరు వెళ్ళాలి. రోగి ఏ రోగంతో ఉన్నా సరే ప్రియులారా, నేను అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ గుడ్డివారు, కుంటివారు, మోగవారు, చెవిటివారు స్వస్థతలు నేను ప్రత్యక్షంగా చూశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక గ్రూపుగా, ఒక సేవకులుగా మేమంతా కూర్చుని అక్కడ ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు. మన సహోదరు అయితే చనిపోయిన ఒక బిడ్డ పిల్లరా, చనిపోయిన ఆ బిడ్డ ఊర్లో తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ సహోదరు తీసుకొచ్చారు. వెంటనే ప్రార్థన చేసింది. వెంటనే ఆ బిడ్డ లేచిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే దేవుడు స్వస్థపరిచాడు. ఆ సహోదరిని మొన్న నేను కలిశాను. అయ్యా, దేవుడు నా పట్ల చేసిన కార్యం, అవి ప్రత్యక్ష సాక్ష్యం నాకు వాళ్ళు వెంటనే పంపించారు. చనిపోయిన వారిని లేపే శక్తి మన దేవుడు. అలాంటి దేవుని కలిగిన మనం ప్రియులారా, మరి మనం ఎలాంటి విశ్వాసంతో ఉండాలి దేవుని పట్ల? ఆమె ప్రతి గ్రామానికి తిరుగుతుంది. అయ్యగారు పరిచయం చేస్తాను ప్రభు చిత్తమైతే. ప్రియులారా, ఆయా గ్రామాల్లో ఇంకా సువార్త అందలేదు. ప్రభు అంటున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించుడి. మన దేవుని శక్తి ప్రియులారా ఎలాంటిదంటే విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఆ ఊరంతా, గుంటూరు దగ్గర ఆ ఊరంతా నమ్ముకున్నారు. 120 మంది బాప్తిసం పొందారు. చనిపోయిన బిడ్డ ఎప్పుడైతే లేచిందో. స్వస్థపరిచే దేవుడు మన దేవుడు ప్రియులారా. ఆ దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు ప్రియులారా. ఇంకా మన ప్రార్థనలో ఆయన అంటున్నాడు, ప్రార్థన అంట మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందంటే 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు. 1 తిమోతి 2వ అధ్యాయం 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకును జ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను ప్రభునందు ప్రియులారా పౌలు గారు తిమోతికి రాస్తూ, అయ్యా మీరు సంపూర్ణమైన మాన్యత కలిగి మనం నెమ్మదిగా దేశం ప్రియులారా. ఇప్పుడు మనం ఏ ప్రాంతంలో ఉన్నామంటే ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్ కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? మనం ఏమనుకుంటామంటే చీరాల బాపట్ల ప్రాంతంలో మనమే ప్రార్థన చేయాలి, మీ సంఘమే ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తారు అంటే ఈ యొక్క రాష్ట్రము దేశంలో ప్రభువుకు అనుకూలమైన వారిని ప్రభు ఎన్నుకుంటారు. ఎవరు ప్రార్థన చేయాలమ్మా? ఎవరు చేయాలి? రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థనలు, యాచనలు. ఒక ఎంపీ గారి భార్య నాతో చెప్తా ఉందో, సహోదరి, మంచి క్రైస్తవ సహోదరి, అన్నా మేము దేవుని మీదే ఆధారపడ్డామన్నా, మా కొరకు అనేక మంది క్రైస్తవులు ప్రియులారా దేవుని కలిగిన బిడ్డలే ధైర్యంగా బయటికి రాలేక ఇంకా మా కుటుంబంలో రక్షణ లేదన్నా, ప్రార్థన చేయండి. మన ప్రాంతంలో ఉన్న ఒక ఎమ్మెల్యే గారి గృహానికి వెళ్ళినప్పుడు ఆ సహోదరి తీసుకుని వెళ్ళి, అన్న సహోదరుడా, మా తమ్ముడికి, మా బ్రదర్కి ఇంకా రక్షణ లేదు, మా అన్న కొడుకు కూడా రక్షణ, తమ్ముడు కొడుకు ఇంకా రక్షణ లేదు, వారు అభివృద్ధి చెందుతున్నారు కానీ వారికి రక్షణ కావాలి, ప్రార్థన చేయండి అని. పిల్లరా, మీరు ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ వాళ్ళకి రక్షణ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు ఎవరు చేయాలమ్మా ప్రార్థన? మీ ప్రార్థన పాస్టర్ గారికి లింకు, పాస్టర్ గారు నాకు లింకు, నేను వారికి లింకు. ఒక దినాన వాళ్ళు మీ మందిరాన్ని మీ తెలియకుండానే వచ్చి మీతో ప్రార్థన చేసుకుని వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నవ్విన వాళ్ళ స్తోత్రం చెప్పండి. అయితే ఇక్కడ ప్రారంభం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మీ ప్రార్థన నుంచి ప్రారంభం. ఎక్కడమ్మా? విత్తనం ఎక్కడుంది? ప్రార్థన. ఎవరిలో ఉందా ప్రార్థన? మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? దేశంలో అనుకూలమైన వారిని ప్రభు
ఎన్నుకుంటారు. అందుచేతనే ప్రియులారా, మనము క్రీస్తు అడుగుజాడలో నడిచేటట్లుగా మనం ఉండాలి. ఎవరు అడుగుజాడల్లో? క్రీస్తు అడుగుజాడలో ఉండమంటే అర్థం ఏమిటి? ఒకసారి సముద్ర తీరాన్ని ఒక సహోదరుడు నడుస్తూ, అయ్యా నిరాశ నిస్పృహలో ఉన్నాను, ఇక నా జీవితం ఎందుకని ఒక సముద్రపు ఒడ్డున నడుచుకుని పోతున్నప్పుడు ఇప్పుడు ఆ సహోదరుడు ప్రభుకు విజ్ఞాపన చేస్తూ, ప్రభువా ఇది నా ఆఖరి గడియలు, ఇక నేను చనిపోతాను, నాకొద్దు, ఈ జీవితం నడుచుకుని వెళ్తున్నప్పుడు ఆయన అంటున్నాడంట, ప్రభువా నువ్వు నాతో నడిస్తే నేను బ్రతుకుతాను, లేకపోతే నేను ఇంకా చనిపోతానని ఆఖరి గడియల్లో వెళ్ళి ఆ సముద్రపు ఒడ్డు నడుస్తున్నప్పుడు ప్రియులారా, ఆయన నడుచుకుని వెళ్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళాక ఆయన పక్కన ఇంకొక 2 అడుగులు చొప్పున ఉన్నాయంట. ఆయన ఎంత దూరం నడిచాడో అప్పుడు వెంటనే ఆయన మనసులో గొప్ప నెమ్మది కలిగి ఆ దేవుడు ప్రియులారా ఆయన్ని దర్శించాడు. అడుగుజాడులు అంటే నువ్వు అడిగితే దేవుడు ఆయన వచ్చే దేవుడై ఉన్నాడు. ప్రియులారా ఇవన్నీ కూడా నిజంగా జరిగిన సంఘటనలు ప్రియులారా. కాబట్టి ఆయన అంటున్నాడు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో, నీ చెవి యొగ్గి నీ నేత్రము తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులను ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఏమంటాడు నెహెమ్యా? అయ్యా నీ చెవి యొగ్గి నీ నేత్రాలు తెరిచి అంటే దేవుడికి మొరపెడుతున్నాడు. ఈ స్థలంలో ఉండి దైవ సేవకుడు సంఘంతో మొరపెడుచుండగా ఆయన అంటున్నాడు ప్రియులారా, అద్భుతముగా ఇశ్రాయేలు పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించాయా. దేవుడు వారి పక్షాన్ని నుండి వారి ప్రార్థన ఆలకించాడు. నెహెమ్యా ప్రార్థన, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మనము మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. అందుచేత ఆయన అంటున్నాడు, ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడా? ఒక ప్రశ్న. ఏమా ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడా? ఆ వాక్యం చూద్దాం. ప్రార్థన చేస్తే దేవుడు మనకు జవాబిస్తాడు. చూడండి, కీర్తన 62:5. కీర్తన 62:5. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలననే నిరీక్షణ కలుగుచున్నది. దేవుని నమ్ముకొని మౌనంగా ఉంటే నాకు ఆయన వలన నిరీక్షణ కలుగుచున్నది పిల్లల. కాబట్టి నాకు ఇవ్వబడిన సమయంలో 6 ముఖ్యమైన మెట్లు నేను చెప్పుకుంటూ వాక్యంలో సమయానికి ముగించాలని నేను ఆశపడతా ఉన్నాను. కాబట్టి పిల్లరా, మొదటి మెట్టు ఏమిటంటే ఆయన పిల్లమైన మనము ఎలా ప్రార్థించాలి? విశ్వాసంతో ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలమ్మా? విశ్వాసం అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు నా పట్ల దేవుడు. నేను ఒక దినాన్ని సింగపూర్ అనే దేశానికి వెళ్ళాలని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాకు ఇచ్చాడు వెళ్ళడానికి. దేవుడు నాకు కావాల్సిన వనరులు ఇచ్చాక అక్కడ ఎవరో తెలియదు, వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లో కూర్చొని ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నువ్వు ఎవరిని పంపిస్తే వాళ్ళతో వెళ్తానండి. ఎలాంటి ప్రార్థన అమ్మా? మీ ఊరు తెలిసిది ఏమంటామండి ఈ ఊరిని? తోటవారిపాలెం చాలా సులువు రావడం, కానీ సింగపూర్ దేశం అనుకున్నంత సులువేమి. విమానం దిగాను, కూర్చున్నాను ఎయిర్పోర్ట్లో, ప్రభువా నీ చిత్తమేమని పంపించాయా అని కూర్చున్నాను. ఒక పాస్టర్ గారు వచ్చి, బ్రదర్ ఆయన నాతో పాటు వస్తే మనం సంఘాలకి వెళ్ళి వాక్యం చెప్పి రావచ్చు అన్నారు. ఆయనతో పాటు వెళ్ళాను. చక్కగా ఆయా స్థలాల్లో ప్రభువు వాడుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే ఇక్కడ విశ్వాసంతో ప్రార్థన చేస్తే పిల్లరా దేవుడి కార్యాలు జరిగిస్తాడు. అంటే నా పట్ల కార్యం చేసిన దేవుడు మీ పట్ల కూడా అదే వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 20వ వచనం. అమ్మ మత్తయి సువార్త 22వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు. అప్పుడు ఆయన పైవ్రాతయు ఎవరివని వాడిని అడగగా కైసరవన్రి. అందుకైన కైసరునకును దేవునివి దేవునికును చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయన విడిచి వెళ్ళిపోయారు. ప్రియులారా, దేవుని మాట నమ్మాలి, కానీ దేవుడు మాట చెప్తున్నాడు, దేవుడు జరగమని జరిగిపోద్ది అంతే. అనేక మార్లు మనం ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే దేవుడు చేస్తాడో చేయడో. నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, ఆయన అంటున్నాడు మీరు విశ్వాసం కలిగి సందేహింపకుండిన ఎడల. అంటే మన విశ్వాసం కలిగి ఉండి సందేహపడకుండా అడిగితే దేవుడు కార్యం చేస్తాడు. మన ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఏమనుకుంటాం?
దేవుడు నేను అడిగింది ఇస్తాడో ఇవ్వడో, జరుగుద్దో జరగదో, నా ప్రయాణం అవుద్దో అవ్వదో. ఇప్పుడు ఒక దినాన్ని మేము ఇండోనేషియా అనే దేశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రపు కెరటాలు ఈ బిల్డింగ్ అంత ఎత్తుకు వచ్చేస్తున్నాయి. వాళ్ళలో వెళ్తున్నాం, అంత వచ్చేస్తున్నప్పుడు ఆఖరిని కూర్చున్నాం. భయం వేసిపోతా ఉంది. ప్రభువా బతితేనే సేవ చేస్తానయ్యా. ఏమనుకుంటున్నామమ్మా? ఒక పక్క గాలిలు, చల్లని గాలి, మరో పక్క వాన, మునిగిపోయి ఎత్తుకు నీరు. ఇంకా మేము అనుకుంటున్నాం, ప్రభువా బతికితే నీ సేవ చేస్తాను నాయన. ఒకవేళ ప్రభు ఇదేం ఆఖరి ప్రయాణం అయితే నీకు స్తోత్రం ప్రభు అంటున్నాం. అప్పుడు ప్రియులారా, నా పక్కన నా సహోదరుడు అంటున్నాడు, మన విశ్వాసంతో వెళ్ళి సముద్రంలో కొండనెళ్ళి ఎత్తబడి సముద్రంలో పడమంటే పడుద్ది బ్రదర్. మన సేవకులు మళ్ళీ నాతో 7 గొప్ప సేవకులు, ఒక్కొక్క సేవకులు 1000 మంది సంఘాలు, వాళ్ళంతా చిన్నవాళ్ళు కాదు. మళ్ళీ వాళ్ళందరూ ఉండగానే ఏమవుతుంది, నా కాళ్ళు వణిగిపోతున్నాయి. ఎందుకనంటే అలలు వాడ కంటే పైన వెళ్తున్నాయి. వాడ ఎంత ఎత్తులో ఉందో దానికంటే పై ఎత్తులో ఉన్నాయి అలలు. అంటే వాడ మునిగిపోయే పరిస్థితి వాళ్ళకంటే రోజు అలవాటు అంట అక్కడ అలా ధైర్యంగా వెళ్ళిపోవడం. ఇప్పుడు వెంటనే నేను అనుకున్నాను, ప్రభువా నువ్వు అన్నావు కదయ్యా ఎత్తబడే సముద్రంలో పడవేయమంటే, వెంటనే మీరు విశ్వాసము కలిగి ఉండి వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోద్ది, అంతే. దేవుని వాక్యం ఉన్నది. ఆ కథా ప్రభువా అనుకున్నాను. దేవుడు అద్భుతంగా కాపాడాడు ప్రియులారా. కాబట్టి అనేక మార్లు మనకు కూడా అలల వంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో వస్తాయి. కానీ మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ప్రార్థించాలి. ఈ ఉపవాస ప్రార్థనలో మొదటి మెట్టు విశ్వాసంతో ప్రార్థించాలి. ఎంతమంది విశ్వాసంతో ప్రార్థిస్తారు? ఏం కావాలని వచ్చారు ఈ స్థలానికి? బాప్తిస్మమా, రక్షణ, వాక్యమా, ధనమా, స్థలమా, బంగారమా? నేను మీకు అవన్నీ ప్రభుస్తారని వాక్యంలో కాదు, కానీ దేవుని వాక్యంలో ఉన్న మాట ఏమంటే మొదటిది విశ్వాసంతో ప్రార్థించండి. ఏంటమ్మా? విశ్వాసంతో. ఎంతమంది ఉపవాస ప్రార్థనలు విశ్వాసంతో ప్రార్థిస్తారు? ఎలా ప్రార్థించాలి? రెండవది ప్రియులారా, నమ్మకంతో ప్రార్థించినప్పుడు ప్రియులారా మనకు దేవుడు ఇస్తాడంట. అదేమిటంటే 1 యోహాను 4వ అధ్యాయం 14-15 వచనాలు, తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపి ఉంటా మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. అంటే నమ్మకంతో ప్రార్థిస్తున్నారు వాళ్ళు. ఏంటమ్మా? నమ్మకంతో ప్రార్థించాలి. చాలామంది ఏమో దేవుడిస్తాడో ఎవడో, కార్యం జరుగుద్దో జరగదో, నేను జూన్ మాసంలో మరొక ప్రాంతానికి వెళ్ళాలి, నాకు దానికి కావాల్సిన సహాయం కావాలి, ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా నమ్మకంతో ప్రార్థిస్తున్నాను. ఎలాగా? నమ్మకంతో నా ప్రభువు ఇస్తాడు, నేను వెళ్తాను, అంతే నమ్మకం. ఏ విశ్వాసము? దేవుని విశ్వాసమే. కానీ మా దగ్గర భూములు, భవనాలు, లేకపోతే ఆస్తులు బట్టి విశ్వాసం కాదు. ఒక సహోదరు అంటుంది, అయ్యా మా దగ్గర ఉన్న ధనం అంతా అయిపోతుంది, రోజుకి ఎన్నో వెహికల్స్కి డబ్బులు కడుతున్నాం, ఉన్న డబ్బులన్నీ అయిపోతున్నాయి, మా మేనల్డ్ వచ్చేటట్టు ప్రార్థన చేయయ్యా. నేను అన్నాను, నమ్మకంతో ప్రార్థన చేయండి అమ్మా, మేము కూడా మీతో పాటు ఏకీభవించి ప్రార్థన చేస్తాం. మూడవదిగా పిల్లారా, ఎలా ప్రార్థించాలంటే దేవుని పిల్లలు ధైర్యంగా ప్రార్థించాలి. సామెతలు 28:1. ఎలా ప్రార్థించాలంట? చాలా మంది ధైర్యంగా రారు దేవుని మందిరానికి, భయంతో, వణుకుతో, జరుగుద్దో జరగదో, ప్రార్థన ఉంటుందో ఉండదో, ఎండ ఎలాగుందో బాబోయ్, ఏం చేయమని వాక్యం ఉంది చూడండి. సామెతలు నీతిమంతులు సింహం వలె, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఎలా ఉంటారంటే ధైర్యంగా ఉంటారు. నీ పాపములు క్షమింపబడ్డాయి. పిల్లారా, నీవు ఇప్పుడు సిగ్గుపడిన వానికి అధికారంతో దేవుని బిడ్డగా ఉంటావు కాబట్టి ఎలా ఉంటారంట? నీతిమంతులు సింహం వలె. ఆత్మీయమైన ధైర్యం అంటే ఏమిటి? చాలా మంది ధనమున్న వారి దగ్గర చూడండి, చాలా గర్వంగా ఉంటారు వాళ్ళు. సిగ్గుపడిన జీవితాలు కలిగి ఉన్నవారు. అంటే ప్రియులారా, ఆత్మీయ ధైర్యం అంటే ఏంటంటే మనము బైబిల్ ప్రకారంగా జీవించడం. చాలామంది ఏముంటుంది? గర్వం ఉంటుంది. దేన్ని బట్టి గర్వం? దేన్ని బట్టి గర్వం అమ్మా? వారికి ఉండే కుటుంబాలను బట్టి, వారికి ఉండే ధనాన్ని బట్టి, వారికి ఉండే హోదాన్ని బట్టి. పిల్లరా, అందుచేత ఆయన అంటున్నాడు, ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం యొద్దకు చేరుదాం. ఎక్కడికి వెళ్ళాలంట? ధైర్యంగా ప్రార్థించిన వాడు ఎక్కడికి వెళ్తాడు?
దేవుని సింహాసనం దగ్గరకు వస్తాడు. ప్రియులారా, ఇంటికి వెళ్తా, చదవండి ఆ వాక్యాన్ని. కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు ఎక్కడికి చేరాలి? దేవుని యొక్క కృపాసనం. ఇక్కడికి వస్తే ఏం జరుగుద్ది అంటున్నాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం, ఏమాత్రం విడువను, ఎవరన్నా విడిచిపెడతారంట. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో చెక్కుకొని ఉన్నాను. ఎలా అంట? కొన్ని మార్లు నేను మా ప్రాంతంలో ఉన్నప్పుడు మా అమ్మగారిని రోజు చూసుకునేవాడిని. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి విరామం లేకుండా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు సువార్తకి వెళ్ళడం వెంటనే వచ్చి, అమ్మ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏం కావాలి అన్నీ అడిగేవాడిని. తదుపరి దేవుడు ఈ ప్రాంతానికి పంపించాడు. సువార్తలో విరామంలో కనీసం ఫోన్ ఒక్కొక్కసారి సమయం ఉన్నప్పుడు చేస్తున్నాం. మిగిలిన సమయంలో ఆయన కృపాసనం దగ్గర మనం కనిపెడితే ప్రియులారా, అన్నీ దేవుడే. ఏమిటమ్మా? అన్నీ కూడా అంచేత ఆయన అంటున్నాడు, నిన్ను ఏ మాత్రం విడువను, ఎడబాయను. ఆయన చెప్పే మాటలు ప్రియులారా, నీ జీవన పయనములో మనము విడువనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దిస్ ఈజ్ అ గాడ్స్ ప్రామిస్. ఐ నెవర్ లీవ్ యూ, నెవర్ ఫర్సేక్ యూ. నువ్వు ఎక్కడికి వెళుతున్నా, గాఢాంధకారపు లోయలో వెళ్తున్నా, ఒక దినాన్ని విమానంలో వెళ్తున్నా, విమానంలో వెళ్తున్నప్పుడు వారు చెప్పారు, ఈ విమానం క్షేమంగా వెళుతూ లేదో తెలియదు. ఒకవేళ మీరు ఎవరన్నా ఒకవేళ దేవుడికి మీ దేవుడికి మీరు ఏంటండి ఉద్దేశం ఏంటన్నా మీకు ఇది ఆఖరి. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నా బ్రదర్ మరొక పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన కూడా ఒక సంఘానికి కాపరి మలేషియా దేశంలో, ఇండోనేషియా దేశంలో. పిల్లలు ఆ సహోదరుడు అంటున్నాడు, ఆయన వణుకుపోతున్నాడు, బ్రదర్ మీరు వెళ్ళిన విమానం పర్వాలేదు, మేము వెళ్ళిన విమానం గాలిలో ఇళ్ళ ఊగుతా ఉంది, మేఘాల మధ్యలో. చాలా మంది తెలియక ప్రయాణం అంటే ఏదో అనుకుంటారు, ఊగుతా ఉంది. అప్పుడు అనుకున్నాను, ప్రభువా నువ్వు చేరిస్తే నీ స్తోత్రం. ఏంటమ్మా? నువ్వు చేరిస్తే నీకు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను విడువను, దేవుని వాగ్దానం, నేను విడువను, ఎడబాయను, నేను నీకు తోడని దేవుడు చెప్తా ఉంటే మనకేంటమ్మా? వస్తామో భూమి మీదకి? విమానం మీద వెళ్ళినా క్షేమం లేదు. నేను చూసా, గాళ్ళు పైన, సముద్రంలో వెళ్ళినా క్షేమము లేదు. అలాగని రోడ్డు మీద ప్రయాణము, మీ అందరికి బాగా తెలుసు రోడ్లు ప్రయాణం కోసం, అక్కడ కూడా క్షేమం ఉందమ్మా. అయితే ఎక్కడ క్షేమం ఉంది అని అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. అప్పుడు మా సహోదరుడు అంటున్నాడు నాతో, బ్రదర్ ఇంతకుముందు మీరు విమాన ప్రయాణం చూశారు, ఇప్పుడు సముద్ర ప్రయాణం చూస్తున్నారు, భయపడద్దు. వణుకుపోతే ఉన్నాను, ఎందుకంటే చేరవలసిన గమ్యానికి చేరతామో లేదో. ఎందుకంటే వాడ ఎలా వెళ్తుంది, ఇలా తిన్నగా వెళ్ళే వాడ ఇలా ఉండి వెళ్తుంది, ఏమనుకుంటాం, ఇంకిది గమ్యానికి చేరుద్దాం. పిల్లరా, మన బ్రతుకులు కూడా అంతే, గమ్యానికి చేరతామో లేదు. 4వ మెట్టుగా ప్రియులారా, ఆయన అంటాడు కృతజ్ఞతతో ప్రార్థించాలి. దేవుని పిల్లలు ఎలా ప్రార్థించాలి? కృతజ్ఞత. దేవునికి ఏం కృతజ్ఞత చెల్లిస్తున్నాం? ఈ సంవత్సరం దేవుడు కాపాడాడు కదా, ఈ సంవత్సరంతో ప్రభు మనలను కాపాడాడు కాబట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నామా? ప్రభు ఎలా కాపాడాడు మనల్ని? నన్ను విమానంలో ప్రభు కాపాడాడు, సముద్రంలో ప్రభు కాపాడాడు, రోడ్డు మీద దేవుడు కాపాడాడు. నేను మలేషియా అనే దేశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మా కారు పక్క నుంచి పిల్లరా అతనికి ఇంకొక కారు వస్తూ ఉంది. అతను తాకిడికి మా కారు అయిపోయిందమ్మా అనుకున్నాం. దేవుడు కాపాడాడు. నా డ్రైవర్ అంటున్నాడు, ఆయన దేవుడు మీ పట్ల ఉన్నాడు అండి. ఎవరు లేరు, కనీసం శవం కూడా ఇక్కడికి వస్తుందో లేదో కూడా తెలియదు. పిల్లరా, మన దేవుడు కాపాడే దేవుడు. అందుచేత ఆయన అంటున్నాడు, మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞ, ప్రభువా నన్ను కాపాడేవయ్యా, నేను మర్చిపోలేను నా దేవుడు చేసిన కార్యాలు. దేవుడు ఏ నెలమ్మా ఇది? ఏ నెలలోకి వచ్చాం? జనవరి నుంచి ఏప్రిల్ దాకా ఎన్ని కార్యాలు దేవుడు మన పట్ల చేశాడు. ఆయన అంటున్నాడు, దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా. దేవుడు ఎన్ని కార్యాలు చేశాడండి, 1 కాదు 2 కాదు. ప్రియులారా, దేవుడు చేసిన కార్యాలు ఎవరన్నా రాసుకున్నారు ప్రత్యేకమైన పుస్తకంలో? ఏమ్మా రాసుకోలేదు. ఆదివారం సాక్ష్యం చెప్తున్నారా దేవుడు చేసిన కార్యాలను? కొన్ని నెలల్లో ఒకసారైనా, సంవత్సరంలో ఒకసారైనా? ఓకే, మంచిది. అయితే ప్రియులారా, దేవుని వాక్యంలో దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి మనుషులు తెలియజేస్తూ ఉంటారు. ఎక్కడ చేస్తాం? మనుషుల దగ్గర వారిపోతాం. మనకి ఏదన్నా కావాలంటే ఆయన అంటున్నాడు, మొదటగా ఆయన అంటున్నాడు, దేని గురించి చింతపడకూడి పిల్లరా. కాబట్టి మనం ఇంకొక మెట్టు చెప్పి నేను ముగించేస్తాను. విడువక ఆయన పిల్లలమైన మనం పిల్లరా
ఆయన పిల్లలమైన మనం ఎలా ఉండాలని దేవుని వాక్యంలో ఉందంటే, 5వదిగా విడువక ప్రార్థించాలి. చూడండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. విడువక ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి అక్కడ రాయబడి ఉన్నది. మన ప్రార్థన చేసేటప్పుడు కృతజ్ఞత లేకుండా ప్రార్థన ఉండకూడదు. 5వ మెట్టుగా విడువక ప్రార్థించాలి. అది ఏమిటంటే విడువక ప్రార్థన చేయడం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. అంటే ప్రార్థన అనేది ఒక దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోవాలంట. మన జీవితంలో ఉదయం లేచాక మనం ఏం చేస్తాం? బ్రష్ చేసుకుంటాం, స్నానం చేస్తాం. అలాగే ప్రార్థన అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగం. చాలండి ప్రియుల, రాత్రి దర్శనంలో దేవుడు దానియేలుకు ప్రత్యక్షపరిచాడు. ప్రియుల, దేవుడు ప్రత్యక్షతనిచ్చే దేవుడు. దేవుడు దానియేలుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు ఉపవాస ప్రార్థనలో. అందుచేత ఆయన అంటున్నాడు 19వ వచనంలో, దానియేలు పరలోకమందున దేవుని స్తుతించాను. ఎవరిని స్తుతించడానికి ఉపవాస కోడికలు? ఎవరిని స్తుతించడానికమ్మా? స్తుతించడానికి సిద్ధపడుతున్నాం. ఆర్ యు రెడీ? పౌలు గారు అంటాడు, మంచి పోరాటం పోరాడుతున్నా, పరుగు కట్టుబట్టించిన విశ్వాసం కాపాడుకుంటే నా కొరకు. అంటే మన విశ్వాసపు పరుగు పందెంలో ఆర్ యు రెడీ టు రన్ ద రేస్? పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నామమ్మా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు పరిగెత్తడానికి? యవనస్తులు పరిగెడతారు, ముసలి వాళ్ళు పరిగెత్తలేరు. కానీ ప్రార్థనలో దేవుడు మీకు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయం అంతా కూడా ప్రియులారా దానియేలు దేవుణ్ణి స్తుతించినట్లు దైనందిన జీవితంలో దానియేలుకు ప్రార్థన ఒక భాగం అయిపోయింది. నీకు కూడా ఒక భాగం అయిపోవాలి. ఆఖరిగా ప్రియులారా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎలా ఉండాలంటే ఆయన పిల్లలు విసుగక ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? చాలామంది ప్రార్థనలో కూర్చోవడం అంటే బాధ. ఇంటికి వెళ్ళి కూర్చోమంటే టీవీల దగ్గర. మాకు బైబిల్ కాలేజీలో ప్రార్థన చేసేవాళ్ళు ఉండండి అని చెప్పి తలుపులేసి మా ప్రిన్సిపల్ గారు వెళ్ళిపోయేవాళ్ళు. దాంట్లో కొంతమంది ప్రార్థనలు ఉండేవారు, మళ్ళీ కొంతమంది మద్రాసు పట్టణంలో అక్కడ ఎక్కువగా నాట్యాలు చేస్తూ ఉంటారు, డాన్స్ చేస్తూ ఉంటారు, సినిమా హీరోలు హీరోయిన్లు. మరి కొంతమంది గేట్లు దూకి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు అక్కడికి ఫాస్ట్గా ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు, నిజంగా చెప్తున్నా. వీళ్ళు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మేము రాత్రి అంతా ప్రార్థనలో వాళ్ళు పొద్దున్న లేచి మేము వెళ్ళి ఒకలాగా వచ్చేవాళ్ళు. వాళ్ళు రాత్రి అంతా వీధిలో తిరిగి అర్ధరాత్రి వచ్చి పడుకుని అర్ధరాత్రి మాతో పాటు ఉండేవాళ్ళు కాదు. అప్పుడు ప్రార్థనలో ఉన్నవాళ్ళు ఇప్పుడు గొప్ప సేవకులు అయ్యారు. అప్పుడు సినిమాలన్నీ తిరిగేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు సేవలో లేరు. కాబట్టి పిల్లరా ప్రార్థించేటప్పుడు మనం ఎలా దేని కొరకు ప్రార్థించాలనుకుంటే దాని కొరకు మాత్రం మనం ప్రార్థించాలంట. మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనం. ముగించేస్తున్నాను, నేను ముగింపులోనికి వచ్చాను ప్రియులారా. మార్కు సువార్త 10వ అధ్యాయం 51వ వచనం. యేసు బర్తలోమేయుని అడుగుతున్నాడు, యేసు ప్రభువా నీకేం చేయాలని నువ్వు అనుకుంటున్నావయ్యా? బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయన తనను యేసు వైపు చూసి అంటున్నాడు. పిల్లరా అయ్యా నాకు దృష్టి కలిగి చేయ. అప్పుడు అంటున్నా యేసు ప్రభు వారు అంటున్నారు, నీ వెళ్ళుము నీ విశ్వాసమే నేను స్వస్థపరచును. ఏమన్నారమ్మా? నీ వెళ్ళుము నీ విశ్వాసమే. ఎంతమంది విశ్వాసంతో వచ్చారు ఇక్కడికి? మీకు ఏది కావాలన్నా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. దేవునికి సమస్తము సాధ్యమే. నీకు ఏది కావాలో దేవుని సన్నిధిలో దేవుడు సమస్తము చేయగలడు. కానీ నువ్వు మారు మనసు పొంది బాప్తిజం పొంది రక్షణ పొంది ప్రభువుకి నీ హృదయం ఇచ్చి నీ పాపం ఒప్పుకొని ప్రభు రక్షకుడు అంగీకరించినట్లయితే ప్రియులారా ఆయన అంటున్నాడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనది బహుబలము. అంటే నెంబర్ 1 క్వాలిఫికేషన్ ఏముండాలి? నీతిమంతునిగా ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఎలా ఉండాలమ్మా? అప్పుడు నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇప్పుడు మీరు విన్నారు కదా. అయితే దీంట్లో ఇప్పుడు ఒక్క ప్రశ్న వేసి ముగిస్తాను. ఎన్ని మార్లు ప్రార్థన చేయాలి దినమునకు? అమ్మా చెప్పాలి. అమ్మగారు వెనకాలన్నారు, వాళ్ళు చెప్పనివ్వండి. వాళ్ళకి కూడా ఒక్క నిమిషం సమయం ఇవ్వనివ్వండి. ఎన్ని మార్లు దినమునకు ప్రార్థన చేయాలి? ముమ్మారులు ప్రార్థన చేయాలి. మీకు మంచి సమయాన్ని ప్రభు ఇచ్చారు ఈ ఉపవాస ప్రార్థనలో ప్రియులారా. నేను 6 మెట్లు చెప్పాను. నెంబర్ 1 విశ్వాసంతో ప్రార్థించాలి. నెంబర్ 2, నెంబర్ 3 ధైర్యంగా. నెంబర్ 4 వెరీ గుడ్. నెంబర్ 5, నెంబర్ 6 ప్రార్థించేటప్పుడు
దేని కొరకే ప్రార్థించాలంటే అనుకున్నామో దాని కొరకు మాత్రమే. ఏది కావాలని అడుగుతున్నావో స్పెసిఫిక్, అంతే. నీకు విమానం కావాలా, విమానమే కావాలా ప్రభు అని ప్రార్థన చేయడం, అంతే. నా ఉద్దేశం అదేని కాదు. అలాగే ఎవరు ప్రార్థన చేయకండి. ఎందుకంటే మన ప్రార్థన మనం అడిగేది అది మనకి దేవుడు చిత్తమై ఉండాలి. చాలామంది తెలియక ప్రార్థనలో తెలియని అడుగుతారు. మనకు తెలిసి ఉండాలి ఏది కావాలి మనకి. ఆహారం అవసరం, వస్త్రం అవసరం, మంచి రక్షణ అవసరం, మన నుంచి నీతిమంతులుగా ఉండడం అవసరం. ప్రియులారా, మన దేశం రక్షణ కొరకు, మన దేశం సస్యశ్యామలంగా ఉండే అవసరం. అవి మనం ప్రార్థన చేయాలి. ఫెయిత్ వర్క్స్, విశ్వాసం కార్యములు జరిగించునంటే మన విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి. ఈ ఉపవాస ప్రార్థనలో విశ్వాసంతో ప్రభువుని అడగడానికి సిద్ధంగా ఉన్నావా? ఎంతమంది సిద్ధంగా ఉండి వచ్చారు? విశ్వాసంతోనే ప్రార్థన చేయడానికి వచ్చిన వారిని వాళ్ళు మీ హస్తాలు పైకెత్తినట్టు నేను ప్రార్థన చేసి ముగిస్తాను. పిల్లరా, మేము అనేక గ్రామాలకు వెళ్ళినప్పుడు అనేక మంది ఆ యొక్క పిలుపుకు అంగీకరించి ఏ స్థలంలోకి వెళ్ళినా 10 మంది వరకు రక్షణ పొందుతూ ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినది మేము చూస్తున్నాం. విశ్వాసం కార్యములు జరిగించును. విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చిన నీవు, ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను యేసుప్రభు రక్షకుడు అంగీకరిస్తున్నాను, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నేను ఇంకా రక్షణ పొందుతాను అని ఒప్పుకున్నట్లయితే కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మీరు ఎవరైనా ప్రత్యేక ప్రార్థన కలిగిన వారు తదుపరి మీ ఆ ప్రార్థన అంశం తెలియచేయండి. ఫెయిత్